అలాగే మా లైఫ్ టెంపుల్ యొక్క ఆస్థాన గాయకుడు తమ్ముడు సూర్య కొరకు ఈ రీతిగా రావడానికి దేవుడు కృపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా సంగీత కళాకారుల కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉంది. చాలా సంతోషం. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆరాధన అనేది, దేవుని స్తుతించడం అనేది ముఖ్యంగా సంగీతం ద్వారా పరలోకంలో ఆరంభించబడిన పరిచర్య. ఆ పరిచర్య ఇక్కడ కొనసాగుతూ తిరిగి పరలోకంలో కొనసాగబోయే ఏకైక పరిచర్య ఉందంటే అది మీరు చేసే పరిచర్య. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇటువంటి పరిచర్యలో ముఖ్యంగా తమ్ముడు సూర్య గలము, అలాగే ఆరాధికుడిగా ఇంతవరకు దేవుని సేవలో వాడబడుతూ వచ్చాడు. తన కొరకు సాటిన సహాయంగా సిస్టర్ దివ్యాని దేవుడు ఏర్పరిచాడు. వీరిరువురి జీవితాల్లో ప్రొఫెషనల్ యాంగిల్లో చూస్తే సూర్యకి నచ్చని పదం, సంగీత ప్రపంచానికి నచ్చని పదం ఒకటి ఉంది. దాన్నే అపశృతి అంటారు. ఏమంటారండి? నా స్వరం వినిపిస్తే ఒకసారి చేస్తారా? ఏ పదం అది? అపశృతి. ట్యూన్ అవుట్ అయింది, టెంపో అవుట్ అయిపోయిందంటే ఇంకా అప్పుడు కలవరం స్టార్ట్ అవుతుంది పర్ఫామ్ చేసే ప్లేయర్స్కి. అపశృతి అనేది నచ్చని పదం. అదే రీతిగా సిస్టర్ ఏమో సాఫ్ట్వేర్ ప్రపంచంలో సీఈఓగా పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ప్రపంచానికి నచ్చని పదము వైరస్. ఐమ్ ఐ రైట్? ఈ రెండు పదాలు నచ్చవు. అపశృతి నచ్చదు, వైరస్ నచ్చదు. అందుకొరకు ఈరోజు మెసేజ్ టైటిల్ని అపశృతి నుండి అద్భుతంగా ఎలా మార్చుకోవాలి, వైరస్ నుంచి విక్టరీగా ఎలా మార్చుకోవాలి, ఇది మెసేజ్ యొక్క శీర్షిక. అర్థమైనా? అర్థం ఒకసారి చేస్తారా? అపశృతి నుండి అద్భుతంగా వివాహాన్ని ఎలా మార్చుకోవాలి. నెంబర్ 2, వైరస్ నుండి విక్టరీగా వివాహాన్ని ఎలా మార్చుకోవాలి. ఇలాగే చాలా కాలం క్రితం జరిగిన ఒక విందులో, వివాహ విందులో ఆకస్మికంగా ఒక అపశృతి దొరికింది. అంతవరకు సంతోషంగా సాగుతుంది, అంతవరకు అంగరంగ వైభవంగా సాగుతున్న వారి యొక్క విందు ఆకస్మికంగా అపశృతి దొరికింది. కొన్నిసార్లు సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సంతోషంగా సాగుతున్న కుటుంబాల్లో ఆకస్మికంగా కొన్నిసార్లు అపశృతులు దొరికినప్పుడు ఎక్కడి నుంచి సమస్య వస్తుందని అర్థం కాని పరిస్థితిలో ఆ వివాహంలో ఒకలాంటి శోకము ఎవ్వరికి తెలియకుండా అండర్ ద కార్పెట్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. చివరికి ఈ పరిస్థితి అంతా కూడా అవమాన డోలికల వైపు నడిపిస్తున్న సందర్భం అది. ఇలాంటి ఆ తరుణంలో ఎవరు ఏం చేయాలో తోచని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆ వివాహము చివరికి అవమానం వైపు, అపజయం వైపు, అపశృతి వైపు వెళ్తున్న సందర్భంలో ఆకస్మికంగా ఈ అవమానము అద్భుతంగా మార్చబడింది. అపశృతి చరిత్రలో యేసుప్రభువు వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియగా మార్చబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ట్రాన్స్ఫార్మేషన్ని ద మెస్ బికేమ్ ఎ మెసేజ్, ద టెస్ట్ బికేమ్ ఎ టెస్టిమనీ, ద షేమ్ బికేమ్ ఫేమ్. ఒక మాటలో ఈ అనుభవం అంతా కూడా తారుమారైపోయింది. అందుకొరకే వివాహము నిజముగా ఒక అద్భుతంగా మార్చబడాలని ఆశ ఉంటే, వైరస్ నుంచి విక్టరీగా మార్చుకోవాలని ఆశ ఉంటే, ఈ వివాహము మ్యారేజ్ స్టార్ట్స్ విత్ ఎం. మ్యారేజ్ స్టార్ట్స్ విత్ ఎం. కాబట్టి ఈ కుటుంబానికి భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి అవసరమయ్యే 3 మాటలు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మ్యారేజ్ స్టార్ట్స్ విత్ ఎం. దేర్ఫోర్ ఐ వాంట్ టు గివ్ 3 words. 1, ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యారేజ్ షుడ్ బి ఎ మిస్టరీ. Number 1, mystery. Number 2, it should be a miracle. Number 2, miracle. And thirdly, it should be a mission. MISSION, మిషన్. ఈ 3 మాటలు కానీ గుర్తు చేసుకుంటే అపశృతి నుంచి అద్భుతం వరకు, వైరస్ నుంచి విక్టరీ వరకు ఎలా మార్చుకోవాలో క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో పరిచయం చేసి ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకొరకు వివాహము ఒక మర్మం అని దేవుడు జ్ఞాపకం చేశాడు. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, పురుషులారా, జీవమును కృపావరములో మీరు పాలివారై ఉన్నారు కనుక జ్ఞానముతో కాపురము చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మర్మం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద సీక్రెట్? వాట్ ఈస్ ద మిస్టరీ? మిస్టరీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ లైఫ్. జీవమను కృప వరము అని జ్ఞాపకం చేశాడు. ప్రతి వివాహంలో వివాహాన్ని విజయవంతం చేసేది, వివాహాన్ని అద్భుతంగా మార్చేది ఈ జ్ఞానము. ఈ జ్ఞానము తెలివితేటలుగా తెలుసుకున్నట్లయితే జీవమను కృపావరం అనే మర్మము ప్రతి కుటుంబ వివాహ వ్యవస్థను స్థిరపరచమే కాదు, విజయవంతంగా మార్చబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, జీవము అను కృప వరము. కృప బైబిల్లో 5 సంఖ్య. నంబర్ 5 స్టాండ్స్ ఫర్ గ్రేస్.
అయితే కృప గురించి మనం చూసినట్లయితే దయచేసి ఈ మాట గమనించండి. దావీదు గొల్యాతు లాంటి సమస్యను ఎదుర్కోవడానికి ఎన్ని రాళ్ళు వాడాడు? 5 వాడలే, 5 ఏరుకున్నాడు, 1 వాడాడు. ఇప్పుడు 5 ఎందుకు ఏరుకోవాలి? వై 5? 5 స్టాండ్స్ ఫర్ గ్రేస్. 5 అనేది కృపకు గుర్తు. ఇప్పుడు 5 రాళ్ళు ఏరుకున్నాడు. అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి లోయలో, ఆ ఏటిలో చాలా రాళ్ళు ఉన్నాయి. కానీ ఈ 5 రాళ్ళు ప్రత్యేకమైన రాళ్ళు. ఏంటా ప్రత్యేకత? కృపకు నిర్వచించేది, క్వాలిఫైయింగ్ ఫర్ గ్రేస్. దీస్ 5 స్టోన్స్ హ్యావ్ ఎ స్పెషల్ ప్రాపర్టీ. ఏంటా స్పెషల్ ప్రాపర్టీ అంటే, ఈ 5 రాళ్ళు నున్నటి రాళ్ళు. దే ఆర్ ద స్మూత్ స్టోన్స్. స్టోన్ స్మూత్గా ఎలా అవుతుందండి? స్టోన్ స్మూత్గా ఎలా అవుతుంది? ఫ్రిక్షన్ ద్వారా స్మూత్ అవుతుంది. అంటే ఆ రాళ్ళన్నిటిలో ఈ 5 రాళ్ళు ఎందుకు క్వాలిఫై అయ్యాయి కృప కంటే, అవి ఫ్రిక్షన్ గుండా వెళ్ళాయి. ఒక అద్భుతం మరణం చెప్తున్నాను. వివాహం అద్భుతంగా మారాలి అంటే నీరు ద్రాక్షరసంగా రూపాంతరం చెందినట్లుగా దేర్ విల్ బి ఎ గాడ్ ఆర్డైన్డ్ ఫ్రిక్షన్ విచ్ విల్ గివ్ యూ ట్రాన్స్ఫర్మేషన్. వివాహంలో ఏముంటుందండి? ఫ్రిక్షన్ ఉంటుంది. ఏంటి అన్నా, మెసేజ్ కొరకు పిలిస్తే ఓపెనింగే మిస్టరీ అన్నారు, మిస్టరీ తర్వాత ఫ్రిక్షన్ అంటున్నారంటే, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మ్యారేజ్. మ్యారేజ్ హ్యాస్ గాట్ ఫ్రిక్షన్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ అ గాడ్ ఆర్డైన్డ్ సిస్టమ్. దేవుడు ఏర్పరిచిన రాపిడి వివాహ వ్యవస్థలో ఉంటుంది. అందుకొరకే చూడండి, ప్రతి కుటుంబంలో సమస్యలు రాక మానవు, కానీ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను మర్మమని గుర్తిస్తే దేవుడు ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆయన రూపంలోకి ఏం చేస్తాడు? రూపాంతరము మార్చుకుంటూ వస్తాడు. అయితే ఈ ఫ్రిక్షన్ సందర్భంలో, దట్స్ వై గాడ్ విల్ నెవర్ గివ్ యూ అ ఫినిష్డ్ ప్రోడక్ట్. హీ ఓన్లీ గివ్స్ ద రా మెటీరియల్. దివ్య ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ సూర్య అండ్ సూర్య ఈజ్ ద రా మెటీరియల్ ఫర్ దివ్య. నౌ బోత్ ఆఫ్ యూ టుగెదర్ షుడ్ బ్రింగ్ ఇన్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో కానీ, రా మెటీరియల్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఫినిష్డ్ ప్రోడక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫినిష్డ్ ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలంటే దిస్ ఈజ్ ద మ్యారేజ్ ఈజ్ అ మిస్టరీ విచ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఈచ్ ఆఫ్ యూ. అందుకొరకే దయచేసి గమనించండి, ఈ సత్యం గుర్తిస్తే బైబిల్లో కృపకు గుర్తు నంబర్ 5 ఏ రీతిగానో బైబిల్ సెలవిస్తుంది. 1 1000 మందిని తరుమును, 2 10,000 ఎట్లా లాజిక్ అవుతుందండి? 1 1000 మంది అన్నారు కదా, అందరు దైవజనులు కూర్చున్నారు కదా. 1 1000 మంది, 2 ఏం చేస్తారంట? 10,000. 1 + 1 ఎంత వస్తుంది? 2,000. కానీ లాజిక్ ఏమొస్తుంది? 10,000. 2,000 10,000 కావాలంటే మల్టిప్లై ఎంత చేయాలి? 10. 2,000 5,000 2,000 10,000 కావాలంటే ఇంటూ 5. 5 స్టాండ్స్ ఫర్ గ్రేస్. యు గెటింగ్ ద పాయింట్? దేవుడు ఆ రీతిగా ఇంతవరకు సూర్య 1000 మందిని తరిమాడు. దివ్య ఇంతవరకు ఏం చేసింది? 1000 మంది తరిమింది. ఇద్దరు కలిస్తే 2,000 కాదు, ఎంతండి? 10,000 అవ్వాలి. 10,000 అవ్వాలంటే మల్టిప్లైడ్ బై 5. కృప జోడిస్తే వీరి జీవితాలు 5 రెట్లు దేవుడు దీవించునుగాక. ఇంతవరకు సాధించలేని దేవుడు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ప్రతి ప్రాంతంలో దేవుడు 5 రెట్లుగా బిడ్డలను దీవించునుగాక. ఈ కృపను ఆశ్రయించినప్పుడు, అందుకొరకే పౌలు భక్తుడు అన్నాడు, అయ్యా ఈ ముళ్ళు తీసేయి ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ప్రపంచంలో ఒక్కసారి నూతన నిబంధన ప్రపంచనాన్ని సృష్టించిన ఏకైక వ్యక్తి, మొదటి స్థానంలో వ్యక్తి ఎవరు ఉన్నారంటే అతడు పౌలు అపోస్తలుడే. ప్రపంచాన్ని షేక్ చేయడమే కాదు, నూతన నిబంధనలో 13 పుస్తకాలని మనకు పరిచయం చేశాడు. కాబట్టి అటు రీతిలో మే దేర్ బి గ్రేస్ అండ్ మిస్టరీ ఆఫ్ గ్రేస్ ఆపరేటింగ్ ఇన్ యువర్ మ్యారేజ్ ఫ్రమ్ టుడే ఆన్. సో వెల్కమ్ ద ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఇఫ్ యూ వాంట్ ట్రాన్స్ఫర్మేషన్, వెల్కమ్ ద ఫ్రిక్షన్. బ్యూటిఫుల్. దివ్యా సిస్టర్ కరెక్ట్ చెప్తున్నారు, వెల్కమ్ ద ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ వచ్చిన వెంటనే గుర్తు చేసుకోండి, బ్రదర్ ఆల్రెడీ మిస్టరీ చెప్పారు. మిస్టరీ ఏంటి? దేర్ విల్ బి గాడ్ ఆర్డైన్డ్ ఫ్రిక్షన్. I want to come to point number 2. This marriage should not only be a mystery, but it is also be a miracle. ఎప్పుడు అద్భుతంగా మార్చబడుతుంది? యేసు ప్రభువారు వివాహంలో ఉన్నాడు కనుక అవమానము ఘనతగా మార్చబడింది, గాయము కాస్త విజయంగా మార్చబడింది, అపజయము విజయంగా మార్చబడింది. ఈ రీతిగా ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభువారు వివాహంలోనికి ఆహ్వానించబడ్డాడు. రెండవది, తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అనింది. రెండో మాట, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ మిరకల్. చాలామంది అడుగుతారు, దేవుని సన్నిధి ఎలా అనుభవిస్తామండి అని. ఒక మాట దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు వరకు ఒక లీడర్షిప్ కింద ఉన్నారు. నౌ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లీడర్షిప్. మొదటి లీడర్షిప్ ఏంటంటే మోషే నాయకత్వం, మొదటి రకం నాయకత్వం. తల్లిదండ్రుల పెంపకంలో ఇంతవరకు మోషే నాయకత్వం కింద ఉన్నారు. మోషే నాయకత్వం కింద అన్ని రెడీమేడ్ దొరుకుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్
రెడీమేడ్. మన్నా రెడీమేడ్, ఎర్ర సముద్రం చీలడం రెడీమేడ్, విజయం రెడీమేడ్, అన్నీ రెడీమేడే. ఇప్పుడు బాధ్యతలు కాస్త మోషే నుంచి యెహోషువకు అప్పగించారు. యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ భయపడుతున్నాడు, ఒంటరి వాడైపోయి భయపడుతున్నాడు. ప్రభు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకి తోడైనాడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి ఈయన కలవరపడుతున్నాడు. ప్రభు అన్నాడు, వెరీ సింపుల్, నీ ముందు యోర్దాన్ నది ఉంది కదా, ఎలా దాటాలి ప్రభు అంటే, నేను రేపు సూచక్రియ చేయబోతున్నా, ఐ వాంట్ టు డూ ఎ మిరకల్. రేపు నేను సూచక్రియ చేయబోతున్నాను. యోర్దాన్ నది చీలడమే కాదు, వాగ్దాన దేశంలో మొట్టమొదటి ఆ అనుభవాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారని చెప్పినప్పుడు, ఎలా ప్రభు అని ఆలోచిస్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు అన్నాడు. See, your life is no longer remain to be the same. It's going to be totally different. మరి ఎలా ఎదుర్కోవాలి? గూగుల్ని అడగాల, చాట్ జీపీటీని అడగాల. గూగుల్కే దాని ప్రపంచం తెలియదు, గూగుల్కే దాని భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ని సెర్చ్ ఇంజన్స్ వచ్చాయి, చాట్ జీపీటీ వచ్చేసింది. ఇప్పుడు దాని తర్వాత ఎన్ని ఇంజన్స్ మారుతున్నాయో మనందరికీ తెలిసిందే. కానీ ప్రశ్న ఏంటంటే, మరి మీరు వెళ్ళు త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదంటే మరి ఎలా తెలుసుకోవాలి త్రోవ? ఎలా తెలుసుకోవాలి త్రోవ? ప్రభు అన్నాడు, యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు యాజకులు మోస్తున్న మందసానికి మీకు మధ్యలో ఎడమ ఉండాలి అన్నాడు. ఏంటంట? ఎడమ ఉండాలి. ఎందుకంటే మందసాన్ని దగ్గరికి వెళ్తే మీరు లైట్ తీసుకుంటారు, మందసానికి మీకు దూరం ఉండి మందసాన్ని మీరు ఘనపరచాలి. ఇంకొక మాటలో దైవ సన్నిధిని మీరు ఏం చేయాలి? ఘనపరచాలి. యూ షుడ్ ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాని ఇంకొక మాటలో ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు ఉండాలి అన్నాడు. దయచేసి వినండి ప్రియ సోదరి సోదరులారా, 128లో కీర్తనలు అద్భుతమైన మాట రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. ఎలాగట? తడు చేయు నీ నిశ్చయంగా నీ కష్టార్జితము, చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ భార్య లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ స్థిరపరచబడతారు. నిత్యము యెరూషలేము యొక్క క్షేమాన్ని నువ్వు చూస్తావు. దేవుడు ఆశ్రయించబడిన వాడు ఈలాగూ దీవించబడతాడు. ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈరోజు అడుగుతున్న ప్రియ సోదరి సోదరుడు, దేవుని సన్నిధి కుటుంబాల్లో ఉందా? ఈజ్ దేర్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్? ఒక మాట అడుగుతాను, మన ఫోన్కి 1,00,000 కాదు 2,00,000 3,00,000 పెట్టి ఫోన్ కొనుక్కో, గోల్డ్ ప్లేటెడ్ ఫోన్ కొనుక్కో. ఫోన్ కొనుక్కున్న తర్వాత ఒకవేళ ఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు, నెట్వర్క్ లేకపోతే ఆ ఫోన్ వాడగలమా? చెప్పండి. కెన్ యూజ్ ఇట్? ₹1,00,00,000 ఫోన్ కొనుక్కున్నారు కానీ ఇంటర్నెట్ నెట్వర్క్ లేదు, వాడగలుగుతారా? మనం పట్టుకొని నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేసరికి కొన్నిసార్లు ఫోన్ లేదని ట్రై చేస్తూ ఉంటాం, నెట్వర్క్ పనిచేయదు, వైఫై పనిచేయదు. వెంటనే ఏం చేస్తున్నారు సార్, ఈ దరిద్రబొట్టు ఫోన్ అని తిడతాం. తప్పు ఫోన్ది కాదు, తప్పు ఫోన్ది కాదు. మరి తప్పుదేంది? త్వర చెప్పండి. కొన్నిసార్లు ఫోన్లు ఇసిరేస్తూ ఉంటారు, ఈ దరిద్ర ఫోన్ పనిచేయట్లేదు, బఫరింగ్ సర్కిల్ వస్తూ ఉందని. ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఫోన్ది కాదు, ప్రాబ్లం నువ్వు నెట్వర్క్ నుంచి ఏమయ్యావు? దూరం అయ్యావు. దయచేసి వినండి, దేవుని సన్నిధి కూడా అలాంటిదే. మీరు అనొచ్చు, దేవుని సన్నిధి ఎలా తెలుసుకోవాలండి? వైఫై కనపడదు కదా అంటే, మరి వైఫై కనిపించకపోయినా ఒక్కసారి వైఫై స్విచ్ ఆఫ్ చేస్తే ఈ దినాల్లో చివరికి మైకులు కూడా పనిచేయవు, లైట్లు పనిచేయవు, సౌండ్ పనిచేయదు, లైవ్ పనిచేయదు, ప్రపంచం స్తబ్భించిపోతుంది వైఫై ఆపేస్తే. కానీ వైఫై నీ కళ్ళకు కనిపిస్తుందా? ఆత్మదేవుడు మనల్ని తనను స్పర్శించడానికి ఆ పరమాత్ముడు మనలో ఆత్మ అనే రిసీవర్ని పెట్టాడు. ఈరోజు ఈ ఆత్మ పరమాత్ముడు కనెక్ట్ అయితే దైవ సన్నిధిని అనుభవిస్తావు. ప్రశ్న ఏంటంటే, ఈ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవ్వాలంటే దేవుడు పరిశుద్ధుడు, మరి మానవుడు పరిశుద్ధుగా మార్చబడడానికి పరిష్కార మార్గం ఏది? రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు కనుక యేసుప్రభువు తన అమూల్యమైన రక్తాన్ని కలువరిశిలలో చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కనెక్ట్ అవుతావు. దేంతో? ఈ మానవుడు దేవునితో ఏమవుతాడు? కనెక్ట్ అవుతాడు. బహుశా అర్థం కావడం కొరకు మనం ఒక ఇంటికి వెళ్ళాం, ఒక ప్లేస్కి వచ్చాం, ఫస్ట్ హోటల్కి వెళ్ళిన వెంటనే ఏమడుతుంది తెలుసా? వైఫై ఉందా అంట. వాళ్ళు అంటారు వైఫై ఉందంటారు. నెక్స్ట్ ఏమడుగుతామండి? పాస్వర్డ్ చెప్తారంట. కాబట్టి దేవునికి కనెక్ట్ అయ్యే పాస్వర్డ్ నెంబర్ చెప్పాలని ఆశపడుతున్నాను. వెరీ సింపుల్. పాస్వర్డ్ నెంబర్ ఈజ్ సింపుల్. వినొచ్చు ఏంటండి అని. పాస్వర్డ్ నెంబర్ 5 letters, JESUS. నంబర్ కావాలంటే 109. అదేంటండి 108 ఏమో అంబులెన్స్ కదా, 109 ఎట్లా అవుతుందని. 108 ఏంటంటే రోమా 10:9 ఒక మాట రాస్తుంది. ఏమని తెలుసా? యేసు క్రీస్తు అని నీ నోటితో ఒప్పుకొని
నీ హృదయమందు ఆయన మృతుల నుండి లేపబడదని విశ్వసించే యెడల నీవు రక్షింపబడదువు. కాబట్టి ఈరోజు రక్షణ లేకుండా దేవుని సన్నిధికి వచ్చుంటే, లైవ్లో ఈ వాక్యం వింటున్నట్లయితే, ఒక్కసారి యేసయ్యా నేను పాపిని మరొక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేసినట్లయితే నువ్వు మరణంలో నుండి జీవంలోకి దాటించబడతావు. ఈ జీసస్ అనే పాస్వర్డ్ నిన్ను దేవునితో ఏం చేస్తుంది? కలుపుతుంది. అందుకో ప్రభువు అన్నాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అను ప్రభువు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, యేసుక్రీస్తు అని విశ్వాసం వచ్చినట్లయితే తిరిగి నువ్వు దేవునితో ఏమవుతావు? కనెక్ట్ అవుతావు. రోమా 5:5 రాస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కనెక్ట్ అయినట్లయితే ఆ దేవుని యొక్క ప్రేమ కుటుంబంలో ఏమవుతుందంట? ప్రవహిస్తుంది. ఇఫ్ యు ఆర్ లోడెడ్ బై గాడ్ యూ కెన్ అన్లోడ్ ద లవ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. కుటుంబం ప్రేమించాలి అంటే బైబిల్ ఒక అద్భుతమైన సత్యం చెప్తుంది. దేవుడు చెప్తున్న వాక్య సత్యం ఏం తెలుసా? ఒక పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను ఏం చేయాలి? హత్తుకోవాలి. లీవ్ అండ్ క్లీవ్. సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ దిస్, లీవ్ అండ్ క్లీవ్. అలాగే ముఖ్యంగా స్త్రీల గురించి 45వ కీర్తన 10వ వచనంలో ప్రభు రాస్తున్నాడు, కుమారి ఆలకించుము, మరువము నీ స్వజనమును అన్నాడు. ఏం చేయాలంట? అన్లెస్ యూ లీవ్ యూ కెనాట్ క్లీవ్. ఈ మాట చెప్తే బహుశా వచ్చి ఇంతవరకు బ్యాంకులు ఇన్ని చెప్పారు, సడన్గా లీవ్ ఏంది క్లీవ్ ఏందని. దయచేసి వినండి, బైబిల్ సెలవిస్తుంది, నిజంగా నువ్వు దీవించబడాలి అంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని వారు ఇరువురు ఏక శరీరం. ద మిస్టరీ అండ్ సీక్రెట్ ఇస్ దిస్, ఫ్రమ్ టుడే యూ బోత్ ఆర్ వన్. దేవుడు జతపరచబడిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి వీలు లేదు. ఆలోచించండి, ట్రాన్స్ప్లాంట్లో ఒక చిన్న సీక్రెట్ ఉంది, మెడికల్ సైన్స్లో, సైకాలజీలో ఒక సీక్రెట్ ఉంది. అదే దేవుడు కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొచ్చారో ఆదాము ఏమన్నాడు తెలుసా? నాలో నుండి తీయబడింది కనుక నారి అని చెప్తూ, యు ఆర్ బోన్ ఆఫ్ మై బోన్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అన్నాడు. దయచేసి వినండి, మొట్టమొదటిగా ఆదాం అంటాడు తన శరీరంలో భాగమని గుర్తించి, తనలో భాగమని గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ ఎలా ప్రవహిస్తుందంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ట్రాన్స్ప్లాంట్లో బయట నుంచి ఒక అవయవం తీసుకొచ్చారనుకోండి, బాడీలో ఏదైనా ఆర్గన్ ఫెయిల్యూర్ అయితే బయట నుంచి తీసుకొస్తారు. ఈ బాడీ ఏమంటుంది తెలుసా? ఇది ఫారెన్ బాడీ అని చెప్పి దాన్ని ఏం చేస్తుంది? తోసేస్తుంది, ఇన్ఫెక్ట్ అయిపోయి చంపేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? మన బాడీ ఇంకొక ఫారెన్ బాడీని ట్రాన్స్ప్లాంట్ యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమటైజ్ చేస్తారు. ఈ బాడీ ఏమనాలి తెలుసా? దిస్ పార్ట్ బిలాంగ్స్ టు మీ అనాలి. ఎప్పుడైతే అది యాక్సెప్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా ట్రాన్స్ప్లాంట్ ఏమవుతుంది? సక్సెస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇరువురు ఏక శరీరం అని యాక్సెప్టెన్స్ స్టేజ్ రావాలి. ఆలోచించండి, మన బాడీ అని గుర్తిస్తే మన బాడీని మనం వద్దన్న ప్రేమిస్తాం, అవునా కాదండి? అందుకొరకు టెక్నాలజీ ఏం చేసిందంటే సెల్ఫీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. వద్దన్నా సరే మనం ఫోన్ ఓపెన్ చేసి అలాగే చూసుకుంటూ ఉంటాం. ఎందుకు? మ్యాన్ ఈజ్ ఇన్నేట్లీ సెల్ఫిష్ అండ్ మ్యాన్ లవ్స్ హిమ్సెల్ఫ్. వద్దన్నా సరే తను ఏం చేస్తాడు? ప్రేమించుకుంటాడు. నువ్వు స్నానం చేయమని ఎవరు చెప్పనకు నువ్వు చేస్తావు, నువ్వు ఆకలి అయితే తినమని ఎవరు చెప్పనకు నువ్వు తింటావు, అన్నీ నువ్వు చూసుకుంటావు. అదే రీతిగా ఇరువురు ఎవరంట? ఏక శరీరం. ఇప్పుడు ఈ చెయ్యి పోయి ఈ చెంపను కొడితే నొప్పి ఎవరు దాక్కుతుంది? మనకే దాక్కుతుంది. కాబట్టి ఈరోజు నుంచి మీరు ఇరువురు ఎవరు? ఏక శరీరం. ఈ సత్యము మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. లాస్ట్లీ, మ్యారేజ్ ఈజ్ అ మిషన్. వాట్ ఈస్ అ మిషన్? జెనసిస్ చాప్టర్ 1:28, ఆదికాండం 1:20 ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండం 3:15 ప్రభు ఇంకొక శపథం చేశాడు. మొట్టమొదటిగా అన్నారు స్త్రీని పురుషుని ఇద్దరిని కలిపిన తర్వాత ప్రభు అన్నాడు, ఇప్పుడు దేవుని స్వరూపమందు నరుని సృజించారని చెప్పి స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఓ మాట చెప్తాను, స్త్రీ పురుషులు కలిస్తేనే ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. అది చెప్తూ ప్రభు అన్నాడు ఆదికాండం 1:28 వారిని ఏం చేశాడంట? మొట్టమొదటిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలి? విస్తరించి స్వతంత్రించుకోమన్నాడు. దేవుడి మళ్ళీ ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అయితే ప్రశ్న, దేవుడు ఆశీర్వదించినప్పుడు మొట్టమొదటిగా బైబిల్లో చూస్తే సహోదరులైన రెబెకా యొక్క సహోదరులు అంటారు, అమ్మా నువ్వు అనేకులకు తల్లిగాను నీ సంతానము శత్రు యొక్క గవనిని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలని చెప్పారు. అదే రీతిగా రూతు వివాహం జరిగినప్పుడు దే సా ద ప్రాఫిటిక్ యూనిట్, దే సా ద ప్రాఫిటిక్ పర్పస్. ఆ ప్రజలందరూ కూడా, బెత్లెహేం ప్రజలందరూ కూడా, ఎఫ్రాతా ప్రజలందరూ వచ్చి అంటారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ సంతానము ఆ యొక్క లేయా కనిన సంతానముగా, రాహేల్ కనిన సంతానముగా, యూదా తామారు ఆ పెరెస్ కనిన సంతానముగా దేవుడు మిమ్మల్ని ఖ్యాతి నొంది ప్రసిద్ధింపజేసి ఆయన వాగ్దానాలు నెరవేరాలన్నారు. వారిలో నుంచి దావీదు వచ్చాడు, వారిలో నుంచే యేసు ప్రభు వచ్చాడు. దేవుని సంకల్పాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఈ రీతిగా మే గాడ్ మేక్ యువర్ యూనిట్ యాజ్ అ ప్రాఫిటిక్ యూనిట్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముగిస్తూ అడుగుతున్నా, అందరు దేవుని సేవకులు ఉన్నారు ఇక్కడ, ఒక్కసారి అందరు లేచి నిలబడదాం. దేవుడు వాగ్దానాలు వీరి ద్వారా నెరవేర్చినట్లు
ఈ ప్రాఫిటిక్ యూనిట్ దేవుడు వీరి ద్వారా స్థిరపరచబడినట్లు, భావి తరాలు భూమిని నిండింపజేసి స్థిరపరిచి అధికారమును మరొకసారి దేవుని వాగ్దానములను నెరవేర్చుకున్నట్లు దేవుడు భవిష్యత్తులో వీరిని దీవించినట్లుగా, భవిష్యత్తులో మనం చూడగలిగే దీర్ఘదర్శిగా, విజన్ చూస్తున్న వారిగా, ఆ రోజు రెబెకా సహోదరులే విజన్ చూస్తే, ఆ రోజు బెత్లెహేం ప్రజలే విజన్ చూస్తే, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా వీరి భవిష్యత్తు దర్శనాన్ని చూస్తూ వీరి ద్వారా ప్రపంచము దీవించబడాలి, దేవుని నామము ఖ్యాతి నొందాలి, సంఘము విస్తరించాలి, అనేకులు రక్షించబడాలి, ఒక భవిష్యత్తు కుటుంబాలు, దేశాలు దీవించబడినట్లుగా బిడ్డల ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూ ఈ వార్త మనం ముగించక మునుపు ఒక్కసారి సేవకులైతే ఒక్కసారి బిడ్డల వైపు చేతులు పైకెత్తి వీరిని ప్రార్థించి ఆశీర్వించి ప్రతిష్ఠిస్తాం. ప్రేమగల తండ్రి, మరొక